రండి రండి. గిడ దావతుంటే పోయి వచ్చినాం అన్నట్టు, ఇక తొవ్వలనే కదా చూసిపోదామని వచ్చినాం. పిల్లలు లేరా? బెడ్రూమ్లు ఉన్నారు వదిన. చుట్టాలు వస్తే కూడా రారేమో రూమ్లకేం, బయటికి. మంచి పిల్లలేనవ్వా. వాటర్ తాగుతారా? ఇస్తే తాగుతాం, ఎందుకు తాగా? అడుగుతున్నారు అవ్వ. ఫిల్టర్ నీళ్ళు తాగరా మీరు? లేదు వదిన. బోర్ నీళ్ళ ఆరోగ్యానికి మంచి అనా? ఫిల్టర్ నీళ్ళకి పైసలు అవుతాయని బోర్ నీళ్ళు తాగుతురు, మాకు తెలియదా? మంచిగా ఉన్నది ఇల్లు. కొన్నదా కిరాయా? కొంటే మీకు చెప్పమా? ఏమో, వీళ్ళకేంది చెప్పేది అనుకుంటే. లేదు వదిన, రెంటిల్లే. సరేది. రెంట్ ఎంతనో? 20,000. వామ్మో, 20,000? చేసిన కష్టం అంతది ఇల్లుకే పెట్టుడుంది కదా. ఏడొచ్చిండా మీ పిల్లగాడు? ఏమ్రా లడ్డు, మంచిగా ఉన్నావా? బాగున్నా. పోలేవా బెట్ట కాలేజ్కి? జాబ్ చేస్తున్నా. వర్క్. అవునా, డ్యూటీ చేస్తున్నావా? ఎంతనో జీతం? 50,000ఏనా? 2 సంవత్సరాలకు 50,000ఏనా? మా బబ్లు గానికి చూడు, 1,00,000 రూపాయలు నెలకి. మొన్ననే ఎక్కిండు, ఎక్కడెక్కడే 1,00,000కి ఎక్కిండు. బబ్లు గానికి 2 సబ్జెక్టులు పోయినాయంట, జాబే రాలేదన్నాడు నాతో. ఓలన్నారా నీతోటి? ఆడు గట్లనే చెప్తాడు. ఆడు చెప్పింది ఏం లెక్క, నేను చెప్పింది లెక్క. 1,00,000 రూపాయలు వస్తున్నాయి అంతే, ఫస్ట్ క్లాస్ ఆడు. పోయిగా, నీతో పని లేదు కానీ అమ్మ నేను మాట్లాడుకుంటాం. జ్యువెలరీ బాగుంది. సొమ్ములా? ఇవి నా చిన్న మన్మరాలు అమ్ముతుంది కదా, మహాస్ ఫైన్ జ్యువెలరీ. ఇన్స్టాగ్రామ్ లా మంచిగా ఉంటాయి అందులో అన్ని. ఇదేమో లాంగ్ది, ఇదేమో చిన్నగా మంచిగా ఉంది, లక్ష్మీదేవి లాకెట్ వచ్చని ఇది వేసుకున్నా. మంచిగా ఉంది కదా? నేను కూడా తీసుకుంటా వదిన. నీకు కూడా కావన్నా? ఏది, నన్ను ఫోటోలు దించుకో, 4 ఫోటోలు తీసి నా మన్మరాలికి పెట్టు. గిసుంటి కావాలి బిడ్డ అని చెప్పు, పంపిస్తాను నీకు. ఆన్లైన్ లోనే అన్నా, ఆన్లైన్ లోనే. ఇక చీరలు అంటే నా పెద్ద మన్మరాలే తెస్తుంది. ఇది షాప్ లో తెచ్చింది, పెద్ద షాప్ లో. 5,000 అంట. తక్కువ రేటు. ఇక అట్టనియరు నా మన్మరాళ్ళు, నన్ను మంచిగా చూసుకుంటారు.